నేపాల్లో భారీ వర్షాలు వరదలు ఆకస్మికంగా వచ్చేటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. నేపాల్లో పర్యటిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి యాత్రికులు పర్యాటకుల భద్రతపైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుసుకుంటుంది. ముఖ్యంగా మానస సరోవర యాత్రకు వెళ్లినటువంటి తిరుపతికి చెందిన 28 మంది పర్యాటకుల యొక్క యోగక్షేమాలు వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ను అధికారులు సేకరిస్తున్నారు. వివిధ టూరిస్టు సంస్థలతో పాటుగా ట్రావెల్ ఏజెన్సీ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మాట్లాడుతున్నారు. నేపాల్ కు వెళ్లినటువంటి తెలుగు వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, నేపాల్లో ఉన్నటువంటి యాత్రికుల ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎంతమంది తెలుగు యాత్రికులు అక్కడికి వెళ్లారు, వారికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరించేటువంటి పనిలో నిమగ్నమైంది. దీంతో పాటుగా వారు ఉన్నటువంటి పరిస్థితులు, నేపాల్ కి వెళ్లిన తర్వాత వారి యొక్క డైలీ ఉన్నటువంటి ఏదైతే గైడ్ సంస్థలు మరి ముఖ్యంగా పర్యాటక సంస్థల్ని వారు అనుసరించి ముందుకు వెళ్లారో దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశీలిస్తున్నాయి. ముఖ్యంగా మళ్ళీ నేపాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉండడంతో ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి పర్యాటకులకు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లినటువంటి యాత్రికుల యొక్క ప్రస్తుత పరిస్థితిని కూడా ఏపీ సర్కార్ పూర్తిగా సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ముఖ్యంగా వారు ఉన్నటువంటి ప్రాంతాలు, వారికి అవసరమైనటువంటి సహాయం పైన ప్రధానంగా వివరాలు తెలుసుకుంటున్నట్లుగా సమాచారం. ఇప్పుడు భౌగోళికంగా ఏర్పడినటువంటి ఒక సహజపరమైనటువంటి విపత్తు నేపాల్ వ్యాప్తంగా చోటు చేసుకున్నటువంటి భారీ విధ్వంసం, నష్టం అంతా ఇంత కాదు. చాలా మంది కుటుంబాలు కూడా చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. నేపాల్లో చోటు చేసుకున్నటువంటి ఈ విషాదకరమైనటువంటి ఘటన అపారమైనటువంటి నష్టాన్ని మిగిల్చింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేటువంటి ప్రక్రియను చేపట్టినట్లుగా తెలుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది ప్రజలు అక్కడికి వెళ్తూ ఉంటారు. పర్యాటక ప్రాంతాల్ని పూర్తి స్థాయిలో చూడడానికి వెళ్లేటువంటి పరిస్థితులు మనం చూస్తుంటాం. ఈ నేపథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ అప్రమత్తం అవ్వడం జరిగింది. సో అప్రమత్తమై ఎంతమంది తెలుగు వారు అక్కడికి వెళ్లారు అనేటువంటి అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం వివరాలు సేకరిస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి, సెక్రటరియట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్, ఇంటెలిజెన్స్ నుంచి అంతా కూడా కాల్స్ వస్తా ఉంది. మన అందరూ సేఫ్ గా ఉన్నామా లేదా మన గురించి అంతా వాళ్ళకి మెసేజ్ వెళ్ళి ఉండదు. సో అందరికి నేను ఆల్రెడీ మెసేజ్ పంపించాను, వీఆర్ ఆల్ సేఫ్ అని. సో దిస్ ఇస్ జస్ట్ ఫార్మల్ మెసేజ్. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ దోస్ హు ఆర్ ఎంక్వైర్ అబౌట్ us, టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సీఎం, ఎవ్రీ వన్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. వీఆర్ ఆల్ సేఫ్, అందరూ చాలా సురక్షితంగా ఉన్నాము. థ్యాంక్ యూ. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్ చెప్పండి, ఆంధ్రప్రదేశ్ నుంచి నేపాల్ కు వెళ్లినటువంటి తెలుగు యాత్రికులపైన ఏపీ ప్రభుత్వం నిరంతరం అప్రమత్తం చేయడం, వారు ఉన్నటువంటి ప్రదేశాలను గుర్తించడం, ఎప్పటికప్పుడు వారికి సంబంధించి సమీక్ష నిర్వహిస్తున్నటువంటి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి రీసెంట్ అప్డేట్స్ యజ్రాజ్, నేపాల్ లో వచ్చినటువంటి ప్రకృతి విపత్తు ఏదైతే ఉందో, అకస్మాత్తుగా వచ్చినటువంటి విపత్తు ఏదైతే ఉందో, దీని వల్ల పెద్ద ఎత్తున అక్కడ నేపాల్ ప్రజలతో పాటుగా ముఖ్యంగా వాళ్ళు మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా ఎన్నో దేశాల నుంచి నేపాల్ వెళ్తూ ఉంటారు. నేపాల్ లో టూరిస్ట్ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో, హిమాలయన్ రీజియన్ కాబట్టి అక్కడ టూరిస్ట్ ప్రాంతం కాబట్టి అక్కడ చాలా వరకు కూడా కొంత పర్యాటకులు వెళ్లి అక్కడ అంటే కొంత ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు అక్కడ అకస్మాత్తుగా వచ్చినటువంటి వరదల నేపథ్యంలో పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా చిక్కుపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మన భారతీయులకు సంబంధించి అంటే ఇప్పటి వరకు నేపాల్ విదేశాంగ శాఖ చేసినటువంటి ప్రకటన ప్రకారం చూసుకుంటే దాదాపుగా 380 మంది భారతీయులు ఏమైపోయారో తెలియదు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు అనేటువంటి విధంగా పరిస్థితి నెలకొంది. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి మొత్తం కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మాత్రం కొంత పరిస్థితి అయితే ఆందోళన కలిగించే విధంగానే ఉంది అనేటువంటి మాట వినపడుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ వాటి ఆర్టీజీఎస్ తో, అత్యాధునిక టెక్నాలజీతో ఎవరెవరు వెళ్లారు, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అని, అలాగే వాళ్ళ పరిస్థితి ఏంటి, అందులో ఎవరన్నా గల్లంతయ్యారా, గల్లంతైతే వాళ్ళు ఎవరు గల్లంతయ్యారు, అలాగే వాళ్ళని ఏమన్నా నేపాల్ ప్రభుత్వం రక్షించేటువంటి ప్రయత్నం చేసిందా, లేదంటే ఎవరన్నా ప్రాణాలు కోల్పోయారా, అలాగే సురక్షితంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, అంటే హోటల్స్ లో ఉన్నారా, లేదంటే టూరిస్ట్ ప్లేసుల్లోనే అక్కడ ఏదన్నా స్థానికుల దగ్గర షెల్టర్ తీసుకుని ఉన్నారా అనేటువంటి అంశాలను అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అలాగే ఫ్లైట్ డేటా ఆధారంగా అంటే గత 4-5 రోజుల నుంచి నేపాల్ వెళ్లిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిది ఫ్లైట్ డేటా ఆధారంగా కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర, కేంద్ర విమానయాన శాఖ దగ్గర ఇప్పటికే వివరాలు కూడా తెప్పించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికైతే ఆర్టీజీఎస్ ద్వారా వాళ్లతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. ఎటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ముఖ్యంగా వాళ్ళు ఉండటానికి, తినడానికి, వాళ్ళు అలాగే తిరిగి రావడానికి
వాళ్ళు ఏమైనా వస్తువులు కానీ ఏదైనా ఇంపార్టెంట్ మొబైల్స్ కానీ ఏమైనా కోల్పోతే వాటికి సంబంధించి ఏదైనా ప్రొవైడ్ అంటే వెంకట్ మళ్ళీ అంటే చేసే ఫ్లాష్ ఫ్లడ్స్ మళ్ళీ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది అనేటువంటి ఒక హెచ్చరిక మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్నటువంటి నేపథ్యంలో మరి వీరి తిరుగు ప్రయాణం కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది ఏపీ సర్కార్? అయితే ఇక్కడ మనకి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అక్కడ హిమాలయన్ రీజియన్ లో ఇప్పుడు ఏదైతే వరద వచ్చినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో భౌగోళికంగా అత్యంత కఠినమైనటువంటి ప్రాంతంగా అక్కడ ప్రభుత్వం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి శాస్త్రవేత్తలు కూడా కొంత మళ్ళీ అకస్మాత్తుగా వరదలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి టూరిస్టులు ఎవరు కూడా ఇప్పుడు నేపాల్ రావద్దు, ఉన్నవాళ్ళు జాగ్రత్తగా వెళ్ళిపోండి అనేటువంటి చెప్తున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళను వీలైనంత త్వరగా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున 3 ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టినట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి అంటే పౌర విమానయాన శాఖ మంత్రి రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అయినటువంటి నేపథ్యంలో అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా అటు ఆయన కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా రాబోయే 4-5 రోజుల్లో మాత్రం దశల వారీగా అక్కడ నుంచి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కనీసం ముందు బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ అక్కడికి తీసుకొస్తే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడం సులువు అవుతుంది. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎస్ రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మరోవైపు ఖాట్మండ్లో ఉన్నటువంటి ఒక హోటల్లో కొందరు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి యాత్రికులు కూడా ఉన్నట్లుగా అధికారులు గుర్తిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి RTGS అంటే రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీకి సంబంధించినటువంటి అధికారులు కూడా యాత్రికులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. వారి యొక్క యోగక్షేమాలు, వారు ఉన్నటువంటి ప్రాంతాలు, ఎంతమంది ఉన్నారు, ప్రతి అంశాన్ని కూడా తెలుసుకుంటున్నారు. అధికారుల నుంచి ఫోన్ రావడంతో తమ పరిస్థితిని కూడా వారు అడిగి తెలుసుకున్నందుకు ప్రత్యేకంగా వారు కృతజ్ఞతలు తెలుపుతున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. అయితే నేపాల్లో పరిస్థితులు పూర్తిగా సాధారణమైనటువంటి స్థితికి చేరుకోకపోవడం, మరోసారి ఫ్లాష్ ఫ్లడ్ ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఆందోళన ఒకవైపు సాగుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా రాబోయేటువంటి కొన్ని గంటల్లో మరోసారి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి హెచ్చరిక నేపథ్యంలో యాత్రికులు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలు సూచిస్తున్నారు. ప్రధానంగా నదులు, వాగులు, లోతట్టు ప్రాంతాలు, దీంతో పాటుగా వరద ప్రభావితమైనటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు వెళ్లకుండా సురక్షితమైనటువంటి ప్రదేశాల్లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ నుంచి నేపాల్ వెళ్ళినటువంటి ఇతర యాత్రికుల యొక్క వివరాలను కూడా ఏపీ ప్రభుత్వం సేకరిస్తుంది.